లడ్డూ కల్తీ అంశం పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వెంకటేశ్వరుడి ప్రసాదంలో యానిమల్ ఫేటా హరి హరి అంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగానే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉన్నట్టు తేలింది. లడ్డూ తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్టు ఎన్డీడీబీ తేల్చిందన్నారు. ఓవరాల్గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీలో అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టుకథ అన్నారు మాజీ సీఎం జగన్. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుది దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం అని మండిపడ్డారు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నెయ్యి పేరుతో యానిమల్ ఫ్యాట్ వాడారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 320 రూపాయలకే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా అంటూ ప్రశ్నించారు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అంటూ నిలదీశారు. మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఘాటుగానే స్పందించారు. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటమాడితే సహించబోమని హెచ్చరించారు. People were saying, complaining regularly, the smelling of something which is not the usual prasad. A lot of times people used to come to me and they said, see what's happening, maybe you have to put for us, some kind of lab testing. There are many things, such things. I said, I thought no one would be dare to violate, play with this kind of sentiments. I thought of it, but we didn't give I was looking at other things in TTD. ఇక ఈ వివాదంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. ఈ ఇష్యూపై చంద్రబాబుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు నడ్డా తెలిపారు. ఇక దోషులను శిక్షించాలన్నారు మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కల్తీ నెయ్యి ఘటన ఎంతో బాధ కలిగించిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ లడ్డూ లొల్లిపై నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. పవన్ ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేస్తూ అధికారంలో ఉన్నది మీరే కదా, లడ్డూ కల్తీ జరిగితే ఎంక్వైరీ చేయాలని ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశంలో మతపరమైన గొడవలు జరుగుతున్నాయని, దేశ ప్రజల్ని రెచ్చగొట్టే విధానం సరికాదని అన్నారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు ప్రకాష్ రాజ్. ఇక భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ అంశంపై సీబీఐ విచారణ చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ టాపిక్ నేషనల్ వైడ్ గా చర్చనీయాంశమైంది.